సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 286 పాయింట్లు పెరిగి 80,273 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్సీ నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 24,366 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఈ క్రమంలోనే హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్, సన్ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. నమస్తే శేషు గారు. నమస్తే అండి. సార్, మార్కెట్స్ చూసుకుంటే కనుక లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ రోజు క్లోజింగ్ ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే క్లోజింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. డే అంతా కూడా నిఫ్టీ ఫ్లాట్ గానే కొనసాగుతుంది కూడా ప్రస్తుతానికి. అంటే పెద్దగా మూవ్స్ మనకి అంటే ఎయిదర్ సైడ్ అంటే పెరగడంలో తగ్గడంలో లేదు. ఇక ఇండెక్స్ పరంగా ఇండెక్స్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్ గా ఉంది. అదేవిధంగా బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి బాగుంది, స్ట్రాంగ్ ఉంది. మిగతా బ్యాంక్స్ మాత్రం ఈ రోజు వీక్ గా ఉన్నాయి. లైక్ నిన్న వీక్ అయిన కోటక్ బ్యాంక్ ఈ రోజు కూడా వీక్ గా ఉంది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా వీక్ గా ఉంది. బట్ పైన చెప్పాలి అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం చూస్తున్నాము. కొంచెం ఐటీ సెక్టర్ పరంగా ఐటీ స్టాక్స్ కొంచెం ఈరోజు బాగున్నాయి, ఇండెక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఓవరాల్ గా నిఫ్టీ పరంగా చూసుకుంటే లాస్ట్ కొన్ని రోజులుగా మనమని కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా స్టడీగానే ఉన్నాయి. సో నెక్స్ట్ రాను రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉండవచ్చు. అయితే మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. సో ఈ రోజు కూడా ప్రస్తుతానికి అయితే కొంచెం సెల్లింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంత ఎక్కువగానే కనపడుతుంది. ఓకే శేషు గారు, కాలర్ ఉన్నారండి కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి కిషన్ గారు. శేషు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. శేషు గారు నమస్కారం అండి. నా దగ్గర బాటా ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి హికాల్ అనేది ఒక 300 ఉన్నాయి. రెండు ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ కమ్మంటారా సార్? హికాల్ ఒకటి, బాటా అండి. బాటా ఇండియా చెప్పులు. ఓకే అండి. బాటాలో అంటే మీరు పూర్తిగా ఎందుకంటే రీసెంట్ గా ఎవరెక్కడ కొన్నా కూడా అందరికి నష్టాలు వచ్చి ఉంటాయండి. అయితే రీసెంట్ గా కొంచెం లో నుంచి పెరిగింది. మీరు అంటే ఒక ఇన్వెస్టర్ గా ఉండాలి అనుకుంటే బాటాలో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఎందుకంటే గ్రోత్ పరంగా బాటాలో లేదు. దాని కారణంగా మీరు ఎగ్జిట్ తీసుకోండి. బాటాలో ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎగ్జిట్ తీసుకోండి. అని ఇప్పటికిప్పుడు తీసుకోవచ్చు అండి. పెద్దగా నేనైతే బాటా మీద పాజిటివ్ అయితే లేను. హికాల్ గురించి అడిగారు. హికాల్ విషయానికి వస్తే ఇది కూడా ఎగ్జిట్ తీసుకోవాలండి. ఇది కూడా ఎగ్జిట్ తీసుకోండి. రెండు కూడా మీరు టైమింగ్ తో అంటే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మీలో స్టాక్ లో టైమింగ్ తో ఎంటర్ అవుతున్నారు. అది ఫండమెంటల్స్ అవన్నీ పక్కన పెట్టండి. మీరు కంప్లీట్ గా మీరు ట్రేడర్ కాబట్టి రెండు కూడా ఎగ్జిట్ కానీ తర్వాత రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కి అయితే అనుకూలమైన స్టాక్స్ అయితే కాదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు గురుజాల నుంచి నాగేశ్వరరావు గారు. హలో అండి. హలో నమస్తే అండి. శేషు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే చెప్పండి నాగేశ్వరరావు. ఇప్పుడు చేతా ఫుడ్ అది బిఎస్సి లో ట్రేడ్ అవుతుందండి. ఏంటండి? చేతా ఫుడ్, CHA చేతా ఫుడ్ బిఎస్సి లోనే, ఓన్లీ బిఎస్సి లోనే ట్రేడ్ అవుతుంది. ఏ ఫుడ్? మీరు స్పెల్లింగ్ అవసరం లేదు, మీరు కంపెనీ పేరు చెప్పండి చాలు. చేతా ఫుడ్, శ్వేతా ఫుడ్ అంటున్నారు సార్. చేతా ఫుడ్ CHA. హలో చెప్పండి. కనబడిందండి. 115 లో ట్రేడ్ అవుతుంది బిఎస్సి లో. నాకు స్టాక్ ని మాత్రం మీరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయండి మళ్ళీ ఒక్కసారి.
చేతబడులు THA THEనా? హలో చేత ఓకే ఓకే చెప్పండి కనిపించిందా? మీరు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు చేత ఫుడ్ అనేది బేసిలోనే ఇదైతుంది. అది దాంట్లో ఈ ఫార్మ్ ఇల్లు డిఐలు ఇద్దరు ఉన్నారు కదా, దాని పరిస్థితి ఏంది? కొనుక్కోవచ్చా అసలు పరిస్థితి? అది కాక 2000 షేర్లు లాట్ లాగా పెట్టారు. ఓకే అండి, ఇటువంటివన్నీ కూడా పెద్ద నేనే ఎంకరేజ్ చేయనండి కొనుక్కోమని. చాలా దీని గురించి చెప్పడానికి పెద్ద ఏమీ లేదు. నేనైతే ఈ స్టాక్ జోలికి వెళ్ళవద్దని చెప్తానండి. ఇక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి మీరు కొనాలనుకుంటే కొనండి, ఇటువంటి స్టాక్ జోలికి అయితే వద్దని చెప్తాను. ఓకే శేష్ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి దుర్గా ప్రసాద్ గారు. హలో అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, శేష్ గారు ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. సురేష్ గారు నమస్తే, చెప్పండి. దుర్గా ప్రసాద్ గారు. ఓకే శేష్ గారు, అయితే అంటే నిఫ్టీ మనం కొద్ది రోజుల నుంచి చూస్తే కనుక అంటే లాభాల్లోనే ఉంది, పైగా ఆల్ టైమ్ హైని కూడా టచ్ అయిన పరిస్థితి చూస్తున్నాం శేష్ గారు. సో ఇది అంటే ఇన్ని రోజులు కరెక్షన్ లేదు కాబట్టి ముందు ఏమైనా దీనిలో కరెక్షన్ చూడవచ్చు అంటారు? ఇప్పటి వరకు హైలో ఉంది కదా. కరెక్షన్ అనేది మనకి పెద్దగా అంటే కనపడలేదండి మధ్యకాలంలో. కరెక్షన్ అనేది ఇండెక్స్ పరంగా పెద్దగా మనకి కనపడలేదు. బాగా మార్కెట్ లోకి డబ్బు పరంగా బాగా వస్తుంది. ఒకవైపు ఏమో అంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా, అంటే లాస్ట్ మంత్ పక్కన జూన్ మంత్ పక్కన పెట్టి దానికి ముందు మే ఏప్రిల్లో FI సెల్ చేశారు, అయినా సరే మార్కెట్ పడలేదు. మెయిన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర బాగా డబ్బు అనేది ఉంది. సో మ్యూచువల్ ఫండ్ నుంచి సపోర్ట్ ఉంది, దీంతో పాటు రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా బాగా సపోర్ట్ అనేది చూస్తున్నాము. జూన్ లో మేలో 36 lakhs డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయండి. దానికి ముందు మంత్ కానీ గమనిస్తే ఏప్రిల్లో 31 lakhs, మేకి వచ్చేటప్పటికి 36 అనమాట. ఇంకా జూన్ లో ఎంతో తెలియదు నాకు. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, బాగా డబ్బు అనేది మార్కెట్ లోకి వస్తుంది. సో ఇట్లా వచ్చినంత కాలము డెఫినెట్ గా మార్కెట్ స్టడీగానే ఉంటాయి, ఇంకా ముందుకే వెళ్తాయి. సో వన్స్ ఈ గ్లోబల్ గా ఈ లిక్విడిటీ అనేది బాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి లిక్విడిటీ ఉన్నంత కాలం స్ట్రాంగ్ గా ఉంటాయని అనుకుంటున్నాం మార్కెట్స్. అట్ ద సేమ్ టైం ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం ఎప్పటికప్పుడు ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు, ప్రాఫిట్స్ లేకపోయినా కూడా అది రివర్స్ అవుతుంటే ఎగ్జిట్ తీసుకోండి, ఆ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ఎందుకంటే అవి ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ మీ రేట్ రావండి. కాబట్టి ఏంటంటే చిన్న చితకా స్టాక్స్ లో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని స్టాక్స్ లో ఎగ్జిట్ అవుతూ ఆ స్టాప్ లాసెస్ అన్న కూడా పెట్టుకుని పరిస్థితి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోమని చెప్తాం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. శేష్ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా ఏదో మజ్గాన్ 12% ప్రాఫిట్ ఉంది సార్. అయితే దాన్ని అమ్మేసుకొని BEML ఒకటి CDSL తీసుకోవచ్చా అండి? CDSL BEML అండి? అవును సార్. మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ మూడు. ఒకటి మ్యాక్స్ హెల్త్ అంటే ఇట్లా ఇప్పుడు మ్యాజగాన్ పరిగినట్టు మీకు వాటిలో రాదండి. ఇది ఏంటంటే మ్యాజగాన్ ఇప్పుడు PSU స్టాక్స్ లో బాగా విపరీతమైన అప్ ట్రెండ్ ఉంది. సో అందులో మ్యాజగాన్ అయితే అసలు ఈ మధ్యకాలంలో బాగా వన్ సైడ్ ట్రెండ్ ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి పెరగడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే అండి, అంటే బయట షేర్స్ లేవండి. మెయిన్ అది, బయట షేర్స్ అందుబాటులో లేవు. 84% గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఆబ్వియస్ గా ఉన్న కొన్ని షేర్లు ఇంకా మొత్తం పబ్లిక్ అన్నమాట. మొత్తం చాలా వరకు పబ్లిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇందులో. డొమెస్టిక్ ఫండ్ ఎవరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయలేదండి. మీరు అబ్జర్వ్ చేయండి, డొమెస్టిక్ ఫండ్ ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. అంతా కూడా ఏదంటే ప్యూర్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ద్వారా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా పెరగొచ్చేమో కూడా నాకు తెలియదు, బట్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ఇక మీరు చెప్పిన మ్యాక్స్ హెల్త్ అయితే అది లాంగ్ టర్మ్ కండి, అది కూడా ఈ రోజుకి కొనమని చెప్పను, కరెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాను. BEML కన్నా మ్యాక్స్ హెల్త్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అవుతుంది, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అవుతుంది. రేపు పొద్దున మార్కెట్ లో
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇట్లా ఉండవు మార్కెట్స్. ఏదో ఒక టైంలో ఈ ఈ ఈ బ్రేక్ అవుతుందండి. అంటే ఈ అప్ ట్రెండ్ అనేది ఏదో ఒక టైంలో స్టాప్ అయ్యి స్టాక్స్ కిందకి పడడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా ఇట్లే ఉంటుంది. అంటే ఎట్లా పెరిగాయో ఇంకా ఫాస్ట్ గా పడతాయి అనమాట. కాబట్టి ఈ లోపల మనం జాగ్రత్త పడి మంచి కంపెనీస్ లో ఉండడం మంచిది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి రమేష్ గారు. హలో అండి రమేష్ గారు. నమస్కారం మేడం. ఎస్బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ కాంట్రా ఫండ్ మధ్య మేడం లాంగ్ టర్మ్ కు. ఓకే అండి, శేష్ గారు ఉన్నారు మాట్లాడండి. ఎస్బీఐ కాంట్రా ఫండ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ లాంగ్ టర్మ్ మధ్య కదా మ్యూచువల్ ఫండ్. అంటే మీరు స్టడీ చేస్తున్నారా? మీరు చేద్దాం లంసం పెడదాం అనుకున్నాం సార్. కాంట్రా ఫండ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ లా లంసం పెడదాం అనుకుంటున్నాం. మంచి కూడా మీరు డివిడెండ్ అంటే ఒకటి ఏదైనా కూడా మార్కెట్ మీద మ్యూచువల్ ఫండ్ అయినా సరే అంటే మీరు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్ లోనే పెడతారు. సో మీరు ఒకటేమో మీరు డివిడెండ్ ఫండ్ అన్నారు, ఇంకోటి కాంట్రా ఫండ్ గురించి అడిగారు. డివిడెండ్ అంటే మీకు నెల మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ రివర్స్ అయితే మ్యూచువల్ ఫండ్ లో కూడా మీకు రిటర్న్స్ ఉండవండి. సో ఇంకా చెప్పంటే రీసెంట్ గా మార్కెట్ పెరుగుతుంది అంటే కూడా కారణం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ లో అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు మ్యూచువల్ ఫండ్ లో కూడా ఎస్ఐపిస్ పెరిగిపోయినాయి. సో ఈ తర్వాత పిఎంఎస్ బాగా పెరిగిపోయినాయి. సో దాని వల్ల కూడా ఏంటంటే మార్కెట్స్ లో ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ప్రతి నెల వచ్చిన డబ్బులు ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి తెలుసు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయకూడదు, బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్, రూపాయి వస్తువు 100 రూపాయలు దొరుకుతుంది మనకి అయినా అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా విధులైన పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. కాబట్టి ఇదంతా కూడా ఒక ట్రెండ్ లో ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు ఎస్ఐపి చేయండి అండి. బెస్ట్ ఏంటంటే మీరు బల్క్ గా ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు, అది ఈ టైంలో కరెక్ట్ కాదు. ఎస్ఐపి చేయండి. రేపు పొద్దున మార్కెట్ లో ఒక బాగా కరెక్షన్ వచ్చి బాగా క్రాష్ అవుతున్న టైంలో మీరు బల్క్ అమౌంట్స్ ని మనం ఇన్వెస్ట్ చేయాలండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శేష్ గారు. హైదరాబాద్ నుంచి వెంకటరత్నం గారు. హలో అండి. నమస్కారం అండి, నా పేరు వెంకటరత్నం. నమస్తే అండి, శేష్ గారు ఉన్నారు, డౌట్ అడగండి. సార్ నా దగ్గర కేపీఐటి షేర్స్ ఉన్నాయండి. లాభాల్లోనే ఉన్నాను నేను, ఆల్మోస్ట్ 100% లాభంలోనే ఉన్నాను దాంట్లోనూ. ఇంకా హోల్డ్ చేయొచ్చు అంటారా అవి? అలాగే టాటా మోటార్స్ ఒకటి. టాటా మోటార్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నాకు 400-500% ప్రాఫిట్ లో ఉన్నాను. చాలా తక్కువ లెవెల్లో తీసుకున్నాను, 100 రూపీస్ లోపలే తీసుకున్నాను నేను. అవి 1000 షేర్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఇంకా స్టిల్ హోల్డ్ చేయొచ్చా? ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన 2 స్టాక్స్ లో కేపీఐటి అనేది బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. సో ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. బాగా అంటే కొంచెం పెరగచ్చేమో. బట్ నేనైతే కేపీఐటీలో ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. ఎగ్జిట్ తీసుకోండి, కేపీఐటీలో ఎగ్జిట్ తీసుకోండి. ఇక టాటా మోటార్స్ ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి కేపీఐటీ. టాటా మోటార్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ లో మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. అంటే 10 times రిటర్న్స్ వచ్చాయి. టాటా మోటార్స్ లో కూడా అంటే లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ బేస్ చేసుకొని చూడాలంటే మేడిగా భారీగా పెరగదండి. ఇంతకు ముందు లాగా పెరగచ్చు. బట్ ఇంతకు ముందు అంటే లాస్ట్ మనకి 1.5 year లో టాటా మోటార్స్ చాలా బాగా పెరిగింది. అదే విధమైన అప్ అండ్ టాటా మోటార్స్ లో మనం ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు బళ్ళారి నుంచి ప్రవీణ్ కుమార్ గారు. హలో అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, శేష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నిప్పాన్ ఇండియా స్మాల్ కాప్ అండ్ షిప్ మోడ్ లో చేస్తున్నాం సార్, అదే మేము ఉంచుకోవచ్చా సార్? ఇంకొకటి టీవీఎస్ లాజిస్టిక్స్ ప్రజెంట్ లో బై చేయొచ్చు. రెండో స్టాక్ ఏమన్నారండి? టీవీఎస్ లాజిస్టిక్స్ సార్. టీవీఎస్ లాజిస్టిక్స్ అండి సార్. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్ సార్, మ్యూచువల్ ఫండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ కాప్ ఫండ్. ఇది బాగుంటుందా సార్? స్మాల్ క్యాప్ ఫండ్ అదే మీరు ఎస్ఐపి చేస్తున్నారా, చేయాలనుకుంటారా అండి? ఎస్ఐపి చేస్తున్నాం సార్. ఓకే అండి, మీరు ఎస్ఐపి చేస్తుంటే కంటిన్యూ చేసుకోండి. బాగుంటుందా అంటే బాగుంటుందా అంటే నేను మార్కెట్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీ స్మాల్ క్యాప్ ఎలా ఉంటుందంటే రేపు పొద్దున మార్కెట్ ఒక 5% పడితే అవి 20% పడవచ్చు. కాకపోతే మీరు ఎస్ఐపి చేస్తున్నారు కాబట్టి మీరేమి కంగారే లేదు, మీరు కంటిన్యూ చేసుకోండి. అంటే
కొనసాగే అవకాశాలు అంటే స్టాక్ బట్టి ఉంటుందండి. అన్నిటికి కూడా మనం ఒకే విధంగా ఆన్సర్ చెప్పలేము. కొంచెం మిడిల్ స్మాల్ క్యాప్ లో అయితే ఇక్కడ ఇప్పుడు ఈ లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి రమేష్ గారు. హలో అండి రమేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. నా దగ్గర పిటిసి ఇండియా లిమిటెడ్ అనేది ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేది ఒక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? కొద్దిగా ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయని. సో మీరు పిటిసి ఇండియా గురించి ఏం చెప్పడానికి ఏం లేదండి, ఎగ్జిట్ అండి ఒకటే మాట. ఫండమెంటల్స్ పరంగా 4,000 కోట్ల కంపెనీ, అంటే 4,000 కోట్ల అప్పు ఉంది, 6,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉందండి. గ్రోత్ పరంగా అంటే ఏమి లేదు. సో ఇవన్నీ కూడా పెరుగుతున్నాయండి. ఇదే పిటిసి ఇండియా 2015 లో 15,000 కోట్ల రెవెన్యూస్ ఉంటే ఈ రోజు 16,000 కోట్లు మాత్రమే. అంటే పెరిగింది, రెవెన్యూస్ పరంగా పెరిగింది ఏం లేదండి. కాకపోతే ప్రైస్ ఒకటి పెరిగింది అంతే, స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది అనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు ఆలోచించుకోండి, ఎగ్జిట్ తీసుకోండి. ఇంకా పిటిసి ఇండియా విషయానికి వస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి అశోక్ గారు. హలో అండి అశోక్ గారు. నమస్కారం సార్ శేష్ గారు. నమస్తే అండి శేష్ గారు. న్యూ ఇష్యూస్ గురించి చెప్పండి సార్. కొద్దిగా కొత్త కంపెనీల గురించి తెలియట్లేదు, అందుకని కొత్త కంపెనీల గురించి కొద్దిగా ఏది బాగుంటుంది అప్లై చేయడానికి కావాలి. ఐపీఓస్ గురించా అండి? సార్ ఐపీఓస్ అంటే ఐపీఓస్ ఏంటంటే అండి, మీరు అడిగితే చెప్తాం కానీ అంటే ఐపీఓస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అయిపోయినాయంటే, ఐపీఓ కూడా ఒకప్పుడులాగా లేదండి. ఇప్పుడు 2000 కి ముందు ఎలా ఉండేదంటే ఫెయిర్ వాల్యూలో ఐపీఓకి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాగా లేదు. అందరూ కూడా ఏంటంటే ఏదో ఒక కారణం చెప్పి ఫండ్ రైజింగ్ కి వచ్చి సో విపరీతమైన రేట్ పెట్టి ఐపీఓస్ కి వస్తున్నారు. అందుకని ఏంటంటే మనం ఇరుకపోతారండి. ఒకసారి ఐపీఓలు మనకి అంటే మనకి ఐపీఓ తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే అప్లై చేసిన వాళ్ళు రాలేదని కొనేస్తున్నారు. సో లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఐపీఓస్ మనం పెద్దగా రికమెండ్ చేయము. మీకు కావాలంటే ఏదైనా అడగని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తత్వచిత్తన్ ఫార్మా ఉందండి, ఇది 2001 లో ఐపీఓకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దగ్గర నవంబర్ 2021 అనమాట. అంటే మూడేళ్లు నుంచి ఆ రేటుకి రాలేదండి. అంటే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరూ నష్టపోయిన వాళ్ళు. అదేవిధంగా కార్ట్లైట్ కానివ్వండి, బర్గర్ కింగ్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు పెరిగినవే చూస్తున్నారు, కానీ పడుతున్నవి కూడా చాలా ఉన్నాయి అనమాట. కాబట్టి ఐపీఓస్ లో మాత్రం చూడండి, అది వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులో ఉంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇట్లా ఇటువంటి హైప్ క్రియేట్ చేసిన స్టాక్స్ జోలికి మాత్రం వెళ్ళవద్దు. ఓకే శేష్ గారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి కాకినాడ నుంచి లక్ష్మీపతి గారు. హలో అండి శేష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో లక్ష్మీపతి గారు వినిపిస్తుంది. స్టాక్స్ గురించి నా దగ్గర సిటీ యూనియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను నా 38 రూపాయలు ఉంచుకోవచ్చా, నేను హోల్డ్ చేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సార్ సిటీ యూనియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలంటారు అంతే కదండి? అవును, సిటీ యూనియన్ బ్యాంక్ ఇండియన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఐపీఎల్. ఇంకొకటి మళ్ళీ చెప్పండి. సిటీ యూనియన్ బ్యాంక్ ఒకటి మేడం గారు, ఇండియన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఐపీఎల్ పెస్టిసైడ్స్ లిమిటెడ్, ఇండియన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్. మీరు రెండోది నాకు వినపలేదా టైం మనకి వేస్ట్ కాకుండా. సిటీ యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే అండి, సిటీ యూనియన్ బ్యాంక్ కన్నా మీరు చిన్న దాంట్లో మీరు కరూర్ వైశ్య బ్యాంక్ వెళ్ళాలండి, ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి. సిటీ యూనియన్ బ్యాంక్ కన్నా అవి కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది, ప్లస్ గ్రోత్ బాగుందండి. కరూర్ వైశ్య బ్యాంక్ కానివ్వండి ఆర్ ఫెడరల్ బ్యాంక్ కి వెళ్ళండి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజు, కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. హలో అండి రాజు గారు. నమస్తే మేడం. నమస్తే అండి శేష్ గారు ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. సార్ ఇది హాల్ ఒకటి మజగండాగు కొచ్చిన్ షిప్ చేస్తారు, ఎంటర్ప్రైజ్ చెప్పారా సార్? అది ఒకసారి రిపీట్ చేయండి రాజు గారు. హాల్ హిందుస్థాన్, ఎర్రనడికల్ హిందుస్థాన్ మేడం.
ఓకే ఓకే కానివ్వండి. ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ సార్ ఓకే. ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. ఇదేంటంటే చాలా చాలా షార్ప్ గా పెరిగిపోయి అన్ని కూడా ఈ మధ్యనే జస్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే 1 month లో 47% పెరిగిందండి. సో ఈ రోజు కూడా 10% ఫ్రీజ్ అయింది. మ్యాజ్గాన్ కానివ్వండి, కోచి కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. ఇవి ఎంట్రీ ప్రైస్ ఏమో కానీ ఎగ్జిట్ తీసుకోవాలి, చాలా జాగ్రత్త పడి ఎగ్జిట్ తీసుకోవాలండి ఇటువంటి స్టాక్స్ లో. నేనైతే ప్రస్తుతానికి ఏంటంటే దీంట్లో ఇరుక్కుపోతారండి. కొంచెం ట్రెండ్ రివర్స్ అయితే చాలా అంటే ఇంకా పెరగొచ్చు, ఎంతవరకు వెళ్తుంది అని చెప్పలేము అండి. నేనైతే ఎంట్రీ ప్రైస్ అయితే చెప్పలేను. మీ ఇష్టం, మీరు కొనాలనుకుంటే మీ ఇష్టం. నేనైతే నో అని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు భీమవరం నుంచి లక్ష్మి గారు. హలో అండి. హలో అండి. నమస్తే అండి, శేష్ గారు ఉన్నారు, చెప్పండి. డిఎల్ఎఫ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అండి? డిఎల్ఎఫ్ కరెక్షన్స్ లో అంటే ఇప్పుడు ఈ లెవెల్లో వద్దండి, కొంచెం కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. బట్ దీనికన్నా డిఎల్ఎఫ్ కన్నా మీరు గోద్రేజ్ ప్రాపర్టీస్ అని ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళండి. డిఎల్ఎఫ్ కన్నా గోద్రేజ్ బెస్ట్ అండి. ఉన్నవాటిలో గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇది నేను గతంలో ఎప్పుడో చెప్పాము. స్టిల్ ఇప్పుడు కూడా అంటే మీరు ఫైనాన్షియల్స్ చూస్తే ఇందులో ఏం కనపడదు. దీనికి ఏంటంటే బాగా ల్యాండ్ బ్యాంక్ ఉందండి. మరి ముఖ్యంగా ముంబైలో ప్రీమియం ఏరియాలో బాగా ల్యాండ్ బ్యాంక్ ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే వీళ్ళకి అసెట్ లైట్ మోడల్ లో వెళ్తారు. సో ప్రీమియం సెగ్మెంట్ లో ఉన్నారనమాట. అందుకని గోద్రేజ్ ప్రాపర్టీ డిఎల్ఎఫ్ కన్నా బెటర్ అని నేను అనుకుంటాను. బట్ ఏదైనప్పుడు కూడా రెండు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్. బట్ ఇప్పుడు ఈ రోజుకి మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం ఆగండి. ఓకే శేష్ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు. హలో అండి, శేష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ హలో చెప్పండి. చెప్పండి సార్. నా దగ్గర గ్రాన్యూల్ ఇండియా ఉన్నాయండి. గ్రాన్యూల్స్ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ ఉందండి. ఐఎఫ్బి 500 లో తీసుకున్నాను. గ్రాన్యూల్స్ 115 అండి. అవి బుక్ చేసుకోవచ్చా, ఇంకా చేయొచ్చా సార్? గ్రాన్యూల్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కదా? అవునండి, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, మంచిగా బుక్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 500 లో ఉన్నాయి సార్. ఐఎఫ్బి ఇండస్ట్రీ వింటున్నా అండి. 500 లో ఉన్నాయి సార్. ఓకే, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ మాత్రం ఉంచండి మీరు. ఐఎఫ్బి ఇది కూడా ఎక్స్పెన్సివే, బట్ ఓవరాల్ కన్జ్యూమర్ థీమ్ అనేది బాగుంటుంది. అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బాగుంటుంది, దాని దృష్టిలో పెట్టుకొని పర్లేదు ఉంచవచ్చు. బట్ గ్రాన్యూల్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే అండి శేష్ గారు, బడ్జెట్ సమావేశాలు అంటే బడ్జెట్ ఈ మంత్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శేష్ గారు? బడ్జెట్ అనేది అంటే బడ్జెట్ కి ఇప్పుడు వస్తున్న బడ్జెట్ కి అంత ప్రాధాన్యత అయితే ఉండదండి. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ ఏదో ఒక ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ గురించి ఎక్కువగా మనకి ఈవెంట్ వరకు ఆలోచిస్తాయి. ఈవెంట్ అయిపోగానే పక్క రోజు నుంచి మర్చిపోతాయి. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. అయితే కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటువంటి గవర్నమెంట్ కి చెందిన కంపెనీస్, కొచ్చి షిప్ యార్డ్ కానివ్వండి, ఇటువంటివి బాగా పెరుగుతున్నాయి రీసెంట్ గా. సో కొంచెం వీటిలో అప్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు. బడ్జెట్ ముందు వరకు వీటిలో మ్యాజ్గాన్ కానివ్వండి, ఎన్బిసిసి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ అండి. దాని తర్వాత మళ్ళీ కొన్ని వీటిలో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు హోల్డ్ చేసి ప్రాఫిట్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శేష్ గారు, మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. నమస్తే.